మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్ మ్యామ్. సార్, ఎందుకు సార్ ఎంత సర్వసాధారణం అయిపోయింది? బీపీ, షుగర్ ఎలా వింటున్నామో క్యాన్సర్ అని అలా వింటున్నాం. వై ఇస్ దిస్ సో ఈజీ టుడే? క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. మోస్ట్లీ రెండు రకాల ఫ్యాక్టర్స్, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, రెండు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని రకాలైన జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వస్తుంటుంది. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్. మిస్ ఆంజెలినా జోలీ పేరు వినే ఉంటారు, ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్. 2011లోనే వారికి జన్యుపరమైన కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకొని క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. వెన్ షీ వాజ్ 31, 2011లోనే. వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ముందుగానే చెక్ చేసుకుని BRCA1, BRCA2 జెనెటిక్ టెస్ట్ చేయించుకుని అది పాజిటివ్ ఉండటంతో 2 తీయించేసుకున్నారు. సో దట్ షీ కుడ్ ప్రివెంట్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ రాకుండా చేసుకున్నారు. సో ఏ ఏజ్ లో తెలుసుకొని ఏ ఏజ్ లో ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి సార్? ఒకవేళ జన్యులో ఉంటే గనుక, మన జీన్స్ లో ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఉదాహరణకి వాళ్ళకి 30-40 ఇయర్స్కే వచ్చేయచ్చు క్యాన్సర్. ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్. వాళ్ళు అంటే ముందుగా చైల్డ్ బేరింగ్ కంప్లీట్ చేసేసుకొని, ఒకవేళ తల్లిగారికి కనుక ట్రిపుల్-నెగటివ్ లేదా BRCA1, BRCA2 పాజిటివ్ అనుకున్నట్టయితే వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఉన్నట్టయితే వెంటనే చేసుకోవడం బెటర్. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ కోలి, ఫెమిలియల్ ఎడినోమాటోస్ పాలిపోసిస్ కోలి, ఇది కనుక ఉన్నట్టయితే FAP జీన్ అంటారు. ఉంటే వాళ్ళకి 35 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాలిప్స్ అపియర్ అవుతాయో అప్పుడు పాలిప్స్ వచ్చిన వెంటనే టోటల్ ప్రాక్టోకలెక్టమీ, అంటే ఎంటైర్ కోలన్ అంతా కూడా పొత్తిగా తీయించేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, మెడులరీ కార్సినోమా, రెడ్ జీన్ అంటారు, ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. నాకు ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. 4 ఫ్యామిలీస్ అందరికీ నేను టోటల్ థైరాయిడెక్టమీ చేశాను. వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థైరాయిడ్ క్యాన్సర్ అయితే, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ ఇయర్లోనే చేసేయాలి, పుట్టిన 1 ఇయర్ లోపునే చేసేయాలి. రెడ్ జీన్ అనాలిసిస్ చేసుకొని పాజిటివ్ ఉన్నట్టయితే తర్వాత కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మిస్ అయితే తర్వాత 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఎప్పుడైతే అప్పుడు వాళ్ళకి టోటల్ థైరాయిడెక్టమీ చేసుకోవడం ద్వారా మెడులరీ క్యాన్సర్ రావటాన్ని మనం నిరోధించవచ్చు. సార్, దీని మీద అవగాహన ఉంటుందంటున్నారా? ఈ మధ్య అవగాహన పెరిగింది. డెఫినెట్ గా మన పేషెంట్స్ కి ఎక్కడైతే ఫెమిలియల్ గా ఉన్నప్పుడు మనం వాళ్ళందరినీ కౌన్సిల్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఈ జెనెటిక్ మనం ప్రొఫైలాక్సిస్ గా జెనెటిక్ గా ముందుగా చెక్ చేసుకునే ఫెసిలిటీస్ అందుబాటులో వచ్చాయి. అదే ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్. జస్ట్ బక్కల్ స్మియర్ ద్వారా మనం వారికి 77 క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా మనం క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు. ఉదాహరణకు ఒక పేషెంట్ కోలన్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళకి 2 నెలలకోసారి 3 నెలలకోసారి స్టూల్ టెస్టింగ్, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ ఇమ్యూనోకెమికల్ మెథడ్ ద్వారా చేసుకుని వారి ఫీకల్ మ్యాటర్లో అకల్ట్ బ్లడ్ కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా కొలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ చేసుకుని దానికి కారణమైన పాలిప్ ఏదైనా ఉన్నట్టయితే ఆ పాలిప్ని తీసేయటం, క్యాన్సర్ రావటాన్ని ముందుగా గమనించినట్టయితే ఆ పార్ట్ని రిసెక్ట్ చేసుకోవటం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు లేదా ఎర్లీగా గుర్తించి క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా 77 రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు ముందుగానే క్యాన్సర్ రాకముందే మనం ఆ క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. 77 రకాలు ఉన్నాయి సార్ క్యాన్సర్స్. 1000 రకాలు ఉన్నాయి మేడం. 1000 రకాలు మేడం. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ లోనే ఒక 10 టైప్స్ ఉన్నాయి మేడం. రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. 77 కామన్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఈ జెనెటిక్ పరిశోధన ద్వారా అవకాశం ఏర్పడింది మేడం. తద్వారా మనం నెక్స్ట్ 2 to 3 years లోనే మనకి క్యాన్సర్, ఎవరికైనా ఇండివిజువల్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మన ఈ మధ్య మన జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్ గారితో పోడ్కాస్ట్ చేశారు. అప్పుడు వారిని అడిగారు, ఆయన మా యంగ్ ఆంటర్ప్రినర్స్ కి మీరు ఇచ్చే హెల్త్ మీద మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, ఎవ్రీ ఇయర్ నేను చెక్ చేసుకుంటాను, అన్ని టెస్ట్లు రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాను, తర్వాత రెగ్యులర్గా విటమిన్స్ తీసుకుంటాను, దానికి ఏం డౌన్ సైడ్ లేదు. 3వది ఈ టెస్ట్ చేసుకుంటాను నేను. ఈ టెస్ట్ చేసుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, ఈ క్యాన్సర్ని మనం ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాం. క్యాన్సర్ వెన్ ఇట్ స్ట్రైక్స్ లేట్ స్టేజ్ అయిపోతుంది. మన ఐఫోన్ ఇన్వెంటర్, ఆ కంపెనీ ఓనర్, యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ గారికి సడన్లీ హీ వాజ్ డయాగ్నోస్ విత్ stage 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ హీ డైడ్. సో ఇలాంటి వాటిని ముందుగా మనం ప్రివెంట్ చేయగలం. క్యాన్సర్ వస్తుందో లేదో ముందుగా చెప్పేయచ్చు. తద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా గుర్తించవచ్చు. రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా
ఈ క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఆ క్యాన్సర్కే స్పెషల్గా స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. తద్వారా క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ టెస్ట్ అంటే సిటీ స్కాను, పెట్ సిటీ స్కాను, ఎంఆర్ఐ, పెట్ ఎంఆర్ఐ పట్టుకోకముందే క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు అని ఆ బిల్ గేట్స్ గారు చెప్పారు. ఆ టెస్ట్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులో వచ్చింది. మన దగ్గర కూడా ఉంది. అదే లాంజివిటీ లాంజ్లో ఈ టెస్ట్ ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. నిజంగా ఇది ఒక రకమైన బూన్ అనే చెప్పొచ్చు కదా సార్. డెఫినెట్లీ మేడం. 77 రకాలది ముందే పసిగట్టొచ్చు అని చెప్తే అయితే అర్హులు ఎవరెవరు సార్? హూ ఈస్ ద బెస్ట్ పర్సన్? అంటే నీకు ఇంత కొంచెం అనుమానం ఉన్నా వచ్చి ఒకసారి చేసేసుకో అనడానికి. ఆయనకి ఏ రకమైన క్యాన్సర్ హిస్టరీ లేదు, వారి ఫ్యామిలీలో ఎవరికీ లేదు, అయినా రెగ్యులర్ గా ఆయన చేయించుకుంటున్నారు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇస్ ఆన్ రైజ్ మేడం. సో మనం రెగ్యులర్ టెస్ట్లతో పాటు ఇది కూడా ఒక టెస్ట్ చేయించేసుకోవాలంటారు. ఎస్, మనకి ఇప్పుడు 1.54 బిలియన్ మన పాపులేషన్. అందులో ఐసీఎంఆర్ వారి ఎస్టిమేట్ ప్రకారం 1.5 మిలియన్ క్యాన్సర్ కేసెస్ మనం డయాగ్నోస్ చేస్తున్నామని ఐసీఎంఆర్ వారు అంచనా వేశారు. ఉదాహరణకి మీరు చైనా పాపులేషన్ చూసినట్టయితే మ్యామ్ 1.52 బిలియన్, మనకన్నా ఒక 200,000 తక్కువ, 200 మిలియన్ తక్కువ. వారిలో 4.5 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. అంటే మనకన్నా 3 times. చైనీస్ మనకన్నా హెల్దీ డైట్ తింటారు, మనకన్నా హెల్దీగా ఉంటారు, కానీ వారిలో అంత ఎక్కువ ఎందుకు ఇన్సిడెంట్స్ ఉంది? మన దేశంలో అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ ఇన్ ఇండియా స్టిల్. ఇవాళ మార్నింగ్ నేను క్యాన్సర్ డయాగ్నోస్ చేశాను అనుకోండి, నేను ఎవరికి చెప్పక్కర్లేదు, ఆ పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. అందువలన నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎస్టిమేట్ ఇండియాలో గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అని సైంటిస్టులు, డాక్టర్స్ కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు అనేది ఎవ్రీ 9 ఇండివిజువల్స్కి ఒకళ్ళ క్యాన్సర్తో బాధపడుతున్నారు, క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది, కొత్త క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. నా ఉద్దేశం అది ఎవ్రీ 5 ఇండివిజువల్స్కి ఒకటి ఉంటుంది మేడం. అంత హైగా ఉంటుంది క్యాన్సర్ ఇన్సిడెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ మేడం, ఈ జెనెటిక్ కాజెస్ కాకుండా వీఆర్ లివింగ్ లాంగర్. ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చి కాలం చేసేవారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలం చేసేవారు. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ని కాంకర్ చేసాం, బ్రెయిన్ స్ట్రోక్ని కూడా కాంకర్ చేసాం. హార్ట్ అటాక్ రావటాన్ని ముందే పసిగడుతున్నాం, అలాగే రాకుండా ముందుగా చేసుకుంటున్నాము. చిన్న చిన్న హార్ట్ అటాక్స్ వచ్చినా వెంటనే ఎమర్జెన్సీగా స్టెంట్లు వేసేసి హార్ట్ అటాక్ వల్ల మోర్టాలిటీని పూర్తిగా తగ్గించగలిగాం. భారతదేశంలో ఇప్పటికీ కూడా కర్నరీ ఆర్టరీ డిసీజ్ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. బట్ అయినప్పటికీ ఇంతకు ముందు కన్నా చాలా తక్కువ అయిపోయింది. హార్ట్ అటాక్ వల్ల చనిపోయే వారి సంఖ్య తగ్గిపోయింది. సో అందుకని వీఆర్ లివింగ్ లాంగర్, ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం. ఎక్కువ కాలం బ్రతికినప్పుడు చాలా మందిలో క్యాన్సరే చూస్తున్నాం. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి. 80 ఏళ్ల వయసున్న స్త్రీలు ఒక ఏరియాలో, సే అమీర్పేటలో 100 మంది ఉన్నారంటే వాళ్ళలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఏళ్ల వయసున్న స్త్రీలు అదే ఏరియాలో 100 మంది ఉన్నట్టయితే 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. అన్ని రకాల క్యాన్సర్స్, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి. సో అందువలన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఈ జెనెటిక్ పరంగాను ఏజ్ వయసు పెరిగే కొద్ది కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మనం ఎక్స్పోజ్ అయ్యే ఈ ఆర్టిఫిషియల్ ఆఖరికి మేకప్, లిప్స్టిక్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అంటున్నారు. ఇవన్నీ మిత్సా? అన్ని మిత్స్ కాదు, నిజాలేనండి సార్. భయంలో బతికేస్తున్నాం సార్. అవునండి. హెయిర్ డే నుంచి స్టార్ట్ చేస్తే మనం వాడే టాల్కమ్ పౌడరు, ఆల్రెడీ సౌందర్య సాధనాలు అన్నీ ఇంక్లూడింగ్ లిప్స్టిక్, అన్ని రకాల అన్ని కూడా అనేక రకాల కెమికల్స్ వాడుతున్నారు. దీనివల్ల ఈవెన్ ఇంక్లూడింగ్ అండర్ ఆర్మ్స్లో వాడే డియోడ్రెంట్స్ దాకా అన్నీ కూడాను, అన్ని రకాల ఈ డియోడ్రెంట్స్, సౌందర్య సాధనాలు అన్నీ కూడా అనేక రకాలైన కెమికల్స్ ఉంటున్నాయి. అవన్నీ కూడాను అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. ఎవ్రీథింగ్ మనం తాగే వాటరు, ఎవ్రీథింగ్, గాలి ఫర్ దట్ మ్యాటర్. నిన్నే కదా బీహార్లో స్త్రీలలో వారి యొక్క బ్రెస్ట్ మిల్క్ లో కూడా యురేనియం ట్రేసెస్ ఉన్నాయని చెప్పారు. అమ్మ పాలు కూడా స్వచ్ఛమైన లేవా సార్? లాస్ట్ టైం పంజాబ్ లో కూడా వారు వాడే అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, అలాగే పెస్టిసైడ్స్, తల్లిపాలు కూడా కలుషితం అయిపోయినాయి పంజాబ్లో. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పంజాబ్లో హైయెస్ట్.
ఎక్కడైతే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిపోతుందో రిచ్ కంట్రీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాపులేషను 325 మిలియన్. వారిలో 1.9 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. యూరోప్లో కూడా అన్ని దేశాల్లో కూడాను క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ పెరిగే కొలది వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు, లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మన లాంజివిటీ 35 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాల పైన ఉందండి. సో వయసు పెరిగే కొలది ఈ జబ్బులే వస్తుంటాయి. సార్ వెరీ వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నమస్తే.